అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 15వ తేదీ నాడు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని చెప్పి నిన్ననే నీటిపారుదల శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఈ పంప్ హౌస్లన్నిటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళి పరిశీలించి వచ్చారు. మేము ఇవాళ తెలంగాణ రైతు సంఘం కొత్తగూడెం జిల్లా కమిటీ వైపు నుంచి ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని ఒక వివరణ కూడా కోరుతా ఉన్నాము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది ఎన్ని ఎకరాల ఆయకట్టు కోసం నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు మీరు ప్రారంభించి ఎన్ని ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించబోతా ఉన్నారు, ఎప్పుడు అందిస్తారు, అందులో కొత్తగూడెం జిల్లాకి ఎంత ఇస్తున్నారు, ఖమ్మం జిల్లాకి ఎంత ఇస్తున్నారు, మహబూబాబాద్ జిల్లాకి ఎంత ఇస్తున్నారు, ఇది పాత డిజైన్ ప్రకారం దీన్ని పూర్తి చేస్తూ ఉన్నారా, లేదు మీరు కొత్త డిజైన్ ఏమన్నా ఏర్పాటు చేశారు? కొత్త డిజైన్ ఏర్పాటు చేయడము అని అంటే ఈ మూడు ప్రాంతాలకి కూడా సమప్రాతిపదిక మీద న్యాయం జరిగేటటువంటి పద్ధతుల్లో ఉందా, లేదంటే ప్రాజెక్టుని ప్రారంభించాము అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవడం కోసం ఈ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి పని ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. దీనిపైన మంత్రులు వివరణ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆ సభలో వైరాలో పాల్గొనేటటువంటి సభలో వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సీతారామ ప్రాజెక్టు అనేది ఇప్పటిది కాదు, దశాబ్దాల కళ. గోదావరి పరివాహక ప్రాంతంలో ఆనాడు ఉమ్మడి జిల్లాలో మొత్తంగా G11, G12 బేసిన్స్ ఆధారం చేసుకొని దాదాపు 2 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో గోదావరి నీటి క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ కొత్తగూడెం జిల్లాకి వాళ్ళు మీరు ఏమి ఇస్తూ ఉన్నారు? ఇవ్వకుండా ఇప్పుడే ప్రారంభించమని చెప్పేసి ఎందుకు చెప్తా ఉన్నారు? ప్రారంభించడం కోసం ఎందుకు పోతా ఉన్నారు? ఈ వివరణ మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మీరు ఇచ్చేది ఇప్పుడు మీరు ప్రారంభిస్తున్నామని చెప్పేసి అనేటటువంటి ప్రాంతాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఇంత మట్టుకు సీతమ్మ బ్యారేజ్ పూర్తి కాలేదు, లేదు బీసీ కొత్తూరు దగ్గర మీరు ఏదైతే పంప్ హౌస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారో అక్కడికి నీటిని తీసుకొని వచ్చేటటువంటి కాలువ ఏదైతే ఉందో అది పూర్తి కాలేదు. ఏదో ఇప్పుడు గోదావరి వచ్చింది కాబట్టి ఆ వాటర్ కొంత కాలువలో నుంచి కొత్తూరు దాకా వెళ్ళేటటువంటి సందర్భంలో దాన్ని చూపించేసి నీళ్ళు వస్తున్నాయని చెప్పి పంపులు ఆన్ చేసి ఆ పంపుల్లో నుంచి నీళ్ళు వస్తే మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించేదానికి అర్థమేమింది? ఏమైనా ఉంటుందా? ఇది మీరు పరిశీలించాలి, ప్రజలకు జవాబు చెప్పాలి. ఏదో చేశామంటే చేశాము అని చెప్పేసి వెళ్ళిపోయేటటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. అది బీఆర్ఎస్ నిర్వహించినటువంటి పాత్రను విమర్శించడానికి మీకు సరిపోయినటువంటి అర్హత ఈ సందర్భంలో మీరు అట్లా వ్యవహరించితే ఉండదు అని చెప్పేసి అనేది మేము చెప్పగలం. అందుకని ఇప్పటికైనా దాన్ని పూర్తి చేయాలి. ఎప్పటికి పూర్తి చేస్తారు? ఎప్పుడో 26కి మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్తాను. మరి 26కి పూర్తి చేసే ప్రాజెక్టుకి ఇప్పుడే ప్రారంభోత్సవాలు ఏంటి? 26కి పూర్తి చేసే ప్రాజెక్టుకి కనీసం 6,74,000 ఎకరాల ఆయకట్టు కోసం దీన్ని డిజైన్ చేస్తే సగం ఆయకట్టుకి లేదు పావంతు ఆయకట్టుకి కూడా నీరు ఇవ్వకుండా ఉండేటటువంటి మీరు ఇవాళ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఎట్లా చెప్తారు? ఇది ప్రజల్ని మోసం చేసేటటువంటి పద్ధత, లేదు ప్రజలకి ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది అని చెప్పేసి తక్కువ అంచనా వేసేటటువంటి పద్ధత. ఏదైంది కూడా ప్రభుత్వం వైపు నుంచి జవాబు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దృష్టి పాత డిజైన్ ప్రకారం కొత్తగూడెం జిల్లా ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని పోతా ఉన్నాం, ఇక్కడ నీళ్ళు ఇవ్వాలి కదా, ఇచ్చే బాధ్యత ఉంది కదా. ఆనాడు కూడా 3,54,000 ఎకరాలు ఈ ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించడం కానీ కొత్త ఆయకట్టు కానీ ఉన్నటువంటి ప్రాంతం, డిజైన్లలో చూపించినటువంటి ప్రాంతం. ఇవాళ మీరు దాన్ని కాదని చెప్పేసి ఈ పద్ధతుల్లో ప్రారంభోత్సవాలు వ్యవహారాలు చేయడం అనేది మంచిది కాదు. ఇది చాలా బాధతో మేము చెప్తా ఉన్నాం. సీతారామ ప్రాజెక్టు సాధనలో మా రైతు సంఘంగా మేము ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించాం. 1000 మంది రైతులం కలిసి దుమ్ముగూడెం నుంచి పాలేరు దాకా నెల రోజుల పాటు నడిచి వెళ్ళి గోదావరి నీళ్ళని తీసుకుపోయి పాలేరులో కలిపాం. మేము ఇక్కడికి రావాలని చెప్పేసి చెప్పాం. ఆనాడు ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని అవహేళన చేస్తూ ఉన్నా లేదు ఈ ఎజెండాలో తీసుకురావడం మా బాధ్యత అని చెప్పేసి తీసుకొని వచ్చాం. కానీ ఇవాళ మీరు దాన్ని రకరకాల పద్ధతుల్లో ప్రారంభాలు అయిపోతున్నాయి. ఇక్కడ లింక్ కెనాల్ పెట్టాము, అక్కడ పంపులు మొదలు పెట్టాము. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు మీరు సరైనటువంటి వివరణ ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ప్రజలకి ఆ వేదిక మీద నుంచి ఇవ్వాలి. సరి అయినటువంటి న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకి పాత ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు స్థిరీకరించే సీతారామకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే టి సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ నాడు ప్రారంభిస్తుంది అని చెప్పి మంత్రులు ప్రకటన చేశారు. నిజంగానే ప్రాజెక్టు పూర్తయిందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉదయమే
అక్కడికి వెళ్ళొచ్చాం. రామ రెండు ప్రాజెక్టులని, సీతమ్మ కానీ శ్రీరామ ప్రాజెక్టుని రెండింటిని పరిశీలన చేసాం. కానీ అక్కడ రిజర్వాయర్ ఏదైతే ఉందో 36 TMCలకు రిజర్వాయర్ పూర్తి కావాలి. రిజర్వాయర్లకు పిల్లర్లు కూడా మొత్తం పూర్తి కాలేదు. రిజర్వాయర్లకు పిల్లర్లు పూర్తి కాకుండానే ఇప్పుడు నీళ్ళు వదులుతామని చెప్తున్నాం. రెండవ వైపు శ్రీరామ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కనీసం లాకులు కూడా పూర్తి కావాలి. అక్కడ కనీసం గేట్లు పెడతాం కదా, ఆ గేటు పిల్లర్లు మాత్రమే వేస్తున్నాయి, గేట్లు కానీ అక్కడ ఏ రకమైనటువంటి పని లేదు. ఇప్పుడు మరి ఎట్లా చేస్తారు అంటే నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వరద ఏదైతే వస్తున్నాయో గ్రావిటీ ద్వారా కొన్ని నీళ్ళు వస్తున్నాయి. అవి ఎన్ని ఎకరాలకు పోతాయి, ఎంతకి ఇస్తారు అనేటువంటి స్పష్టత మాత్రం ప్రభుత్వం నుంచి లేదు. అక్కడ ఏమీ పని పూర్తి కాకుండానే హడావుడి చేసి ఇప్పుడు ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి ప్రకటన చేశారు. ఇది రైతాంగాన్ని పూర్తిగా మోసం చేయడము, దగా చేయడం తప్ప ఇంకోటి కాదు. రెండవది 6,74,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి మీరు ప్రకటన చేసి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నిన్న ఎప్పటికి ఇస్తారు మేము అనంటే 2028 నాటికి మొత్తం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. 2028 నాటికి మీరు నీళ్ళు ఇచ్చే పని అయితే ఇప్పుడు మీరు ఏం ప్రారంభిస్తారు? మీరు ప్రారంభం చేసేదంటే అక్కడ నీళ్ళే లేవు, అక్కడ లాకులు లేవు, అక్కడ పని జరగలేదు. అక్కడ ఏం పని జరగకుండానే ఇప్పుడు ప్రారంభిస్తున్నామంటే రైతాంగాన్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి కాదు. రెండవది మన రాష్ట్రంలోనే అనుభవం ఉంది. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అనో లేదా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు డబ్బులు, ఇవి ప్రజల డబ్బులు. ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు. హడావుడి చేసి మీరు ప్రాజెక్టులను కనుక ఇనాగరేషన్ చేస్తే, కాళేశ్వరమే మనకు ఆల్రెడీ అనుభవంలో ఉంది. మీరు హడావుడి చేస్తే మీకోసం, మీ ప్రయోజనాల కోసం, మీ ఓట్ల కోసం, మీ పేరు ప్రతిష్టల కోసం కనుక ప్రయత్నం చేస్తే కాళేశ్వరం అనుభవమే మళ్ళీ పునరావృతం అవుతుంది. మీరు ఇప్పుడు ట్రయల్ రన్ అంటున్నారు, ఏం చేసిందని ట్రయల్ రన్ చేస్తున్నారు? ఏమీ చేయకుండానే ఈ రకంగా చేయడం అనేటువంటిది రైతాంగాన్ని, ప్రజానీకాన్ని మోసం చేయడం అయితే తప్ప ఇంకోటి కాదు. అందుకనే మీ హడావుడి వద్దు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే అనుభవం ఉన్నటువంటి దృష్ట్యా అంత పూర్తి అయింది అని చెప్పి నడిపినటువంటి చోటే అక్కడ ముఖ్యమైనటువంటి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి దాదాపు 1,00,000 కోట్ల దాకా ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టే ఇప్పుడు నీళ్లు లేకుండా పెండింగ్లో ఉన్నది, గోదావరి మీద కట్టినటువంటి. ఇప్పుడు దీన్ని ఏ రకంగా పూర్తి చేయకుండా మీరు ఇక్కడ కనుక ప్రారంభం చేస్తే కనుక మోసం చేయడం అయితే తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి మేము రైతు సంఘం యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వాలు కూడా దాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రాజెక్టుని నిర్మాణం చేసేటప్పుడు, దాన్ని పూర్తి చేసేటప్పుడు ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడైతే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలు, అత్యంత వెనుకబడినటువంటి మండలాలు, వాటికి మొదటి ప్రాధాన్యతగా నీళ్లు ఇవ్వాలి. ఆ రీత్యా చూసినా కానీ ఎక్కడైతే నీళ్లు ఇక్కడ ప్రాజెక్టు ప్రారంభమవుతుందో ఇక్కడికి చుక్క నీరు కూడా ఎప్పటికి ఇస్తాడు? 2028 ఆగస్టు నాటికి ఇస్తానని చెప్తున్నారు. మనం చెప్పిన మాటలు కాదు, మంత్రి గారే చెప్తున్నారు, వారి నీటిపారుదల శాఖ మంత్రి గారే చెప్తున్నారు. ఆ రకంగా ప్రాజెక్టుల పని అనేటువంటిది పూర్తి చేయాలి. అవేమీ చేయకుండా ఈరోజు రైతాంగాన్ని మోసం. ఇంకోటి ఏం జరుగుతుంది? ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఇక్కడ నుంచి నీళ్లు పోతున్నాయి, ఇంకో ఖమ్మం జిల్లాకి పోతే ఇక్కడికి పోవు. అంటే ప్రజల మధ్య, జిల్లాల మధ్య కూడా వైషమ్యాలు పెంచేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇది ఏది కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కానీ, రైతాంగానికి కానీ ఉపయోగపడేటువంటి అంశం కాదు. మీరు ఇప్పటికైనా మీరు డబ్బులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి డబ్బులు కేటాయించండి. కాంట్రాక్టర్ల మీద మీరు ఒత్తిడి తీసుకురండి. టైం బౌండ్గా మా ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి, దానికోసం నిధులు మేము రెడీగా కేటాయించడమని ఆ పని చేయండి. అది చేయకుండా మేము హడావుడి చేసేసిగా నీళ్ళు ఇచ్చినవని, నీళ్ళు వచ్చేటువంటి అవకాశమే లేదు. ఖమ్మం జిల్లాకు కూడా ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తారో అక్కడ నీళ్ళు లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.